Hi friends, welcome to Homemaking Mantra. This is Shanti. Welcome to Daily Vlogs. మీలో చాలామందికి నా వీడియోస్ అంటే చాలా ఇష్టము. పీస్ఫుల్గా ఉంటుంది అని అంటారు. ఇలాంటి కామెంట్స్ వింటున్నప్పుడు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి కూడా. నేచర్ తోటి ఎంత కనెక్ట్ అయితే అంత పీస్ ఆఫ్ మైండ్ అనేది ఉంటుందండి మనకి. దట్టు ఈ టైమ్ ఆఫ్ ద ఇయర్ని అలా యూటిలైజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వింటర్స్లో ప్రతిరోజు కూడా ఒక స్పెషల్ డే. ఫాగీ మార్నింగ్స్ ఉంటాయి, మిస్టీ మార్నింగ్స్ ఉంటాయి, లైట్గా సన్ రేస్ పడుతూ ఉంటుంది. సో చెప్పలేమన్నమాట మనం. ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా అనిపిస్తుంది. ఇంత మంచి టైమ్ ఆఫ్ ద ఇయర్ని ఖచ్చితంగా మనం అందరం కూడా యూటిలైజ్ చేసుకోవాలి. అట్లీస్ట్ బై 5:30 ఆర్ 5:45 నిద్రలేవండి. ప్రతి మూమెంట్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. ఆల్మోస్ట్ 90% మన లేడీస్కి డే ఎలా స్టార్ట్ అవుతుందంటే ఇంట్లో వాళ్ళకి ఏం వండి పెట్టాలి, ఇవాళ ఏం చేయాలి అని. అందరూ మన మీద డిపెండ్ అవుతారండి. ఇంట్లో ఫుడ్ లేనిదే అసలు ఏదీ లేదు. అందుకని మనం ప్లెజెంట్గా ఉంటే అందరికీ చేసి పెట్టగలం, అందరినీ హ్యాపీగా ఉంచగలము. మనం హ్యాపీగా ఉండాలి అని అంటే స్ట్రెస్ లేకుండా ఉండాలి. మనం స్ట్రెస్ ఫ్రీగా ఉండాలి అంటే పొద్దున్నే లేచి ఇలా మంచి మార్నింగ్స్ని కనీసం ఒక 10 minutes పాటు ఎంజాయ్ చేసినా సరే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. జస్ట్ నేను వింటర్స్ గురించి అని చెప్పి ఇవాళ ఇంత టైంని చెప్పాల్సి వచ్చింది. మార్నింగ్ ఒక 5-10 minutes నేచర్లోకి అలా చూస్తూ ఉంటే నిజంగా స్ట్రెస్ రిలీవ్ అయిపోతుంది. టెర్రస్కి వెళ్ళొచ్చు, లేదా ఇలా విండోస్లోంచి చూడొచ్చు. దీనికోసం ప్రత్యేకంగా ఊటీ కొడైకెనాల్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇది మన చేతుల్లో ఉంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ అసలు. అందుకని ఎవ్రీ మూమెంట్ని మనం ఎంజాయ్ చేయాలి. లంచ్ బాక్స్లోకి మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుంది. కొద్దిగా ఆయిల్, స్టార్ అనీస్, చెక్క, లవంగాయి వేసుకోవాలి. స్టార్ అనీస్ అంటే జాజి పువ్వు ఒకటి వేసుకుంటే చాలు. చాప్ చేసిన మష్రూమ్స్ యాడ్ చేసి వాటర్ రాకుండా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఇప్పుడే వేయొద్దండి. మష్రూమ్స్ని ఒక పక్కకు పుష్ చేసేసి ఆనియన్, గ్రీన్ చిల్లీ, గార్లిక్, చాప్డ్ జింజర్ ఇవన్నీ యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కార్న్, క్యాప్సికమ్ కూడా వేసి జస్ట్ 1 minute పాటు సాటే చేస్తే చాలు. క్యాప్సికమ్ అండ్ కార్న్ ఎక్కువ ఫ్రై అవ్వకపోయినా సరే పర్వాలేదు. అవి కలర్ అలా కనిపిస్తుంటే బాగుంటాయి. తినడానికి కూడా బాగానే ఉంటుంది, పచ్చిగా అయితే ఉండదు. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సాల్ట్, కొద్దిగా పెప్పర్ వేసుకోవాలి. అండ్ కారం కోసము గ్రీన్ చిల్లీస్ కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే కనుక చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాను. అంటే ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కదా సాస్ వేస్తే. అండ్ దాంతోపాటు కొద్దిగా సోయా సాస్ కూడా యాడ్ చేస్తున్నాను. సాస్ వేసినప్పుడు కొంచెం మీడియం టు హై హీట్ మెయింటైన్ చేయండి. అప్పుడు చక్కగా ఫ్రై అవుతాయి వెజిటబుల్స్ అన్నీ కూడా. మరి ఇట్లా ముషిగా కొంచెం స్టిక్కీగా ఉంటే అంత బాగోదన్నమాట ఫ్రైడ్ రైస్. డ్రైగా ఉంటేనే బాగుంటుంది కదా. సో ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత కుక్ చేసిన రైస్ యాడ్ చేసుకోవాలి. నేను బాస్మతి రైస్ని కొద్దిగా సాల్ట్ అండ్ ఆయిల్ తోటి కుక్ చేశాను. 1 to 2 minutes హైలో ఫ్రై చేసుకున్నామంటే మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైడ్ లాగా పన్నీర్ని ఫ్రై చేస్తున్నాను. కొద్దిగా హంగ్ కర్డ్, ఉప్పు, కారం, పసుపు, కసూరి మేతి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. హంగ్ కర్డ్ అంటే తెలియని వాళ్ళకి చెప్తున్నానండి. జస్ట్ ఒక గరిటెడ్ పెరుగు తీసుకొని ఇట్లాగా ఒక టీ ఫిల్టర్లో వేసామంటే వాటర్ అంతా వచ్చేస్తుంది. పెరుగు చక్కగా థిక్గా వస్తుంది అనమాట మనకి. ఇది మ్యారినేట్లో యాడ్ చేయటం వలన వాటర్ ఉండదు కదా. సో ఎక్స్ట్రా పిండి అలా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏదైనా పన్నీర్ కానీ మష్రూమ్స్ కానీ ఫ్రై చేసాము అని అంటే ఇలా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా, జస్ట్ పెరుగు థిక్గా ఉండటం వలన మసాలాస్ అన్నీ అవి అట్లాగే ఉన్నాయి, ఇంటాక్ట్లో ఉన్నాయన్నమాట. నేను ఇందులో ఎటువంటి పిండి అది కలపలేదు. జస్ట్ మనకు కావాల్సిన మసాలాస్ వరకు మిక్స్ చేసుకున్నాను. నాన్ స్టిక్ పాన్ మీద కొద్దిగా ఆయిల్ తీసుకొని 2 sides కూడా పన్నీర్ని ఫ్రై చేసుకోవాలి. యాక్చువల్లీ 2 dishes వలన నాకు ఎన్ని కాంప్లిమెంట్స్ వచ్చాయో ఇవాళ. సిద్ధు అండ్ మా హస్బెండ్ ఇద్దరు కూడా చాలా బాగుంది, చాలా బాగుంది అని అన్నారు. వాళ్ళంతా హ్యాపీగా తింటే మనకి ఎంత బాగుంటుందో కదా. అట్ ద ఎండ్ మనకి ఏం కావాలి అని అంటే ఒక అప్రిసియేషన్. అంతకన్నా మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయం కూడా. సిద్ధుకి బ్రేక్ఫాస్ట్గా దోశలు వేస్తున్నాను ఇవాళ. ఒక పక్కన సిద్ధు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే నేనేమో లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ డైలీ ఇంతే ఉంటుంది. లంచ్ బాక్స్ వచ్చేసరికి నేను ఏం వాడతాను చాలామంది అడుగుతున్నారు. హోమ్ పఫ్ బ్రాండ్ వాళ్ళది లైక్ ఇన్సులేటెడ్ లంచ్ బాక్స్ అండి ఇది. అన్నం మాత్రము వేడివేడిగా ప్యాక్ చేస్తాను. పన్నీర్ బై ఛాన్స్ స్టీమ్ వస్తే పాడైపోతుందేమో, అంటే కొంచెం వాటర్ లాగా వచ్చేస్తుందేమోనని అది మాత్రం చల్లార్చి పెడుతున్నా.
సిద్ధు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఒక 10 మినిట్స్ అట్లా కామ్గా కూర్చొని ఆ తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసేస్తూ ఉన్నాను. కొన్ని డిష్ అవుట్ చేసుకోవాల్సినవి ఉంటాయి కదా, అవన్నీ ఆ గిన్నెలోకి తీసి పెట్టేసా. నేను మా హస్బెండ్ కలిసి డిసెంబర్లో ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి ఒక ట్రిప్ ప్లాన్ చేస్తున్నాము. సిద్ధుకేమో ఎక్కువ హాలిడేస్ లేవు, ఇంకా అదే డిస్కస్ చేసుకుంటా ఉన్నాం అసలు ఎక్కడికి వెళ్తే బాగుంటుంది ఈసారి అని. వీ డోంట్ నో, లైక్ మేము డ్రైవ్ చేయమనుకుంటా బై ట్రైన్ కానీ బస్ కానీ అలా ప్లాన్ చేసుకుంటున్నాము. మొన్న సండే మా హస్బెండ్ అండ్ సిద్ధు ఇద్దరు కూడా పాట్ఫుల్ నుంచి బిర్యానీ తెప్పించుకున్నారు. అయితే ఆ పాట్స్ ఉన్నాయి, సో అవి ఎలా యూటిలైజ్ చేయాలా అని చెప్పి ఫస్ట్ అయితే వాష్ చేయించేసి పక్కన ఉంచాను. ఈ పాట్స్ మా ఫ్రెండ్ రీయూజ్ చేసిందంట, సో అందుకని చెప్పి నేను అవి వాష్కి పెట్టేశాను. తనకు ఒకటి ఇచ్చి నేను కూడా ఒకటి యూజ్ చేసుకుందాము అని. ఇవైతే ఏదైనా సర్వింగ్ బౌల్స్ లాగా యూజ్ అవుతాయి, పెరుగు తోడు పెట్టుకోవడానికి అలా బాగుంటుంది అని చెప్పి ఉంచేసా. ఇవేమో ఫిర్నీ ఇచ్చారు వీటిలో, ఈ రెండిట్లో. నా దగ్గర ఆల్రెడీ చాలా ఫిర్నీ పాట్స్ ఉన్నాయి, చూపిస్తాను. ఇదిగోండి, ఇంకా చాలా ఫిర్నీ పాట్స్ అనమాట. ఇవి వాష్ చేయించిన తర్వాత నేను ఒకటి ఉంచుకొని మా ఫ్రెండ్కి ఒకటి ఇస్తాను. ఒకసారి నేను ఆల్రెడీ దీన్ని రీయూజ్ చేసినప్పుడు కింద ఒక పెచ్చుడు వచ్చింది స్టవ్ మీద పెట్టగానే. సరే ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నేనైతే మొక్కలు పెట్టేసుకుంటున్నా. మా ఫ్రెండ్ ఏమో ఆ పాట్ తనకి ఇస్తే చక్కగా కుక్ చేసిందంట. సో ఈసారి నేను ట్రై చేద్దామని అనుకుంటున్నా. నిన్న మన వ్యూవర్ ఒకరు ఆనియన్ వాటర్ గురించి అడిగారు. ఇదిగోండి ఆనియన్ పీల్స్ వాటర్ ఇట్లా ఓపెన్గా పెట్టేసాము. కొంచెం ఏదన్నా దోమలు వస్తాయి అని అనిపించినప్పుడు పైన ఒక ప్లేట్ పెట్టేస్తే చాలు. ఇందులో కొన్ని మ్యాంగో పీల్స్ కూడా వేసాను. మ్యాంగో పీల్స్లో వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, అది కూడా మంచిది అంటారు యాక్చువల్లీ మొక్కలకి. ఆరెంజ్ పీల్ వాటర్ ఒకటి, బీట్రూట్ వాటర్, సో ఇట్లాగా. అందుకని ఊరికే ఉన్నాయి కదా అని వేసాను. ఇది 3 days ఫర్మెంట్ చేసి డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇస్తా. 2 days అయింది, సో రేపు కూడా ఉంచేసి ఎల్లుండు డైల్యూట్ చేసేసి మొక్కలకి ఇచ్చేస్తాను. చూడండి, ఓన్ బిలీవ్ అసలు ఇలా చిన్న పువ్వులైనా వచ్చాయన్నమాట స్టార్టింగ్. శంకు పూలు చూడండి చక్కగా 3 వచ్చాయి. నేను అసలు యాక్చువల్లీ మార్నింగ్ మా హడావిడిలో పూజ టైంలో చూడలేదు, చూసుంటే బాగుండేది. మార్నింగ్ దేవుడికి పెట్టేదాన్ని. ఇవి నేను టీకి వాడేస్తాను, టీకి చాలా మంచిది అని అంటారు కదా. చూడండి ఇట్లా చక్కగా వస్తున్నాయి. పుదీనా కూడా చక్కగా వచ్చిందండి, లీవ్స్ కొంచెం పెద్దవి వస్తున్నాయి. ఇంకొద్దిగా మట్టి మార్చాను అంటే ఇంకా బాగా వస్తాయి. మార్నింగ్ పూజ చేశాను కదా, ఇంకా దీపాలు అవన్నీ కూడా కొండెక్కిన తర్వాత తీసేసి వాష్కి పెట్టేశాను. ఇంకొకటి చూపించడం మర్చిపోయానండి. చిన్నది శివుడి విగ్రహం ఉంది కదా, అది ద్రాక్షారామం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. టెంపుల్ బయట షాప్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకున్నా. ఇక్కడ మీరు చూస్తే ఒక మట్టి కుండలో చక్కగా తమలపాకు పెరుగుతుంది. ఇది కూడా బిర్యానీ పాటేనండి, పెట్టి ఒక 1 month 1.5 months అవుతున్నట్లుంది. బాగానే సస్టైన్ అయింది మొక్క. ఊర్లీస్లో ఇలా ఫ్లవర్స్ వేస్తూ ఉంటాను కదా, కొన్ని ఫ్రెష్గా ఉంటాయి, కొన్నేమో పాడైపోతూ ఉంటాయి. పాడైపోయినవి మాత్రం అట్లా తీసేస్తూ ఉంటాయి, మిగతావి ఫ్రెష్గా అందంగా ఎప్పుడు ఇన్వైటింగ్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ కాలంలో పువ్వులు అక్కడక్కడ పెట్టినా సరే ఎక్కువగా వాడిపోవు. ఈ రోజెస్ మాత్రం తను పాతవి ఇచ్చినట్టున్నారు, అందుకనే త్వరగా వాడిపోయాయి. బెడ్రూమ్లో కొంచెం అంతా డస్టింగ్ చేసేసి చక్కగా ఒక కర్పూరం పెట్టేసా అనమాట. రూమ్ అంతా కూడా మంచి స్మెల్ వస్తుంది. ఈ క్లోత్స్ అన్నీ కూడా అయర్న్ చేయడానికి ఇవ్వాలి, అందుకనే ఒక బ్యాగ్లో పెట్టి పక్కన పెట్టేస్తున్నాను. బయట చల్లగా హాయిగా చాలా బాగుంది. కొన్ని గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్దామని అనుకుంటున్నాను. వేస్తా. ఇప్పుడే నేను కెమెరాలో మాట్లాడుతున్నాను కదా, మా హస్బెండ్కి డిస్టర్బెన్స్గా ఉంది, తను మీటింగ్లో ఉన్నట్టున్నారు. డోర్ ఏమని చెప్తున్నారు. ఇలాగే ఉంటుంది అనమాట మాకు రోజంతా కూడా. డోరే అంటారు. ఒక్కొక్కసారి గుర్తుంటుంది, డోర్ వేసేసి వస్తే ఒక్కొక్కసారి మర్చిపోతాను. హోప్ దీంతో చాలామంది కనెక్ట్ అవుతారు అనుకుంటున్నా. గ్రాసరీస్ తెచ్చుకోవడానికి బయటికి వెళ్తున్నాను ఇప్పుడు. అవి తీసుకొచ్చేసి
ఇంకా ఏదో ఒకటి లంచ్కి సింపుల్గా ప్రిపేర్ చేసుకోవాలి నాకు. లైక్ స్మూదీ కానీ జ్యూస్ కానీ లేదా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తినేస్తాను. బ్యాగ్ గ్రోసరీస్ అన్నీ తీసుకున్న తర్వాత వాళ్ళు హోమ్ డెలివరీ చేసేస్తారు. నెక్స్ట్ నేను వేరే చోటకి వెళ్ళాను. ఇలాంటి హోమ్ డెకార్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. ఈ ట్రే ఆల్రెడీ నా దగ్గర చూసారు కదా మీరు. సో జస్ట్ ఊరికే సైజెస్ అవి మీకు చూపిస్తున్నా. అండ్ మన వాళ్ళు చెన్నైలో కొంతమంది ఉన్నారనమాట సబ్స్క్రైబర్స్, వాళ్ళకి యూజ్ అవుతుంది అని. ఇది వచ్చేసరికి కోలపాకం ఆరుష్లో అండి. ఎప్పటి నుంచో సిరామిక్ ఆయిల్ డిస్పెన్సర్ తీసుకోవాలని ఉంది, కానీ అది ఆయిల్ కారిపోతుందేమో అని ఒక చిన్న డౌట్ ఉండేది నాకు. సరే ఒకసారి ట్రై చేద్దామని చెప్పి నేనైతే తీసుకున్నాను. నేను వన్స్ అది యూస్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత బాగుందా లేదా అని తప్పకుండా షేర్ చేస్తాను. ఇంటికి వచ్చిన తర్వాత మా హస్బెండ్కి లంచ్ సర్వ్ చేస్తాను. ఫ్రైడ్ రైస్ని ఒకసారి రీహీట్ చేశానండి. మధ్యాహ్నానికి అయితే టేస్ట్ చాలా బాగుందంట. నేను ఎటు ఫాస్టింగ్ కదా, సో నేను టేస్ట్ చేయలేకపోయా. మధ్యాహ్నము ఫ్లవర్స్ కూడా తీసుకొచ్చాను. అక్కడ సూపర్ మార్కెట్లోనే ఉన్నాయన్నమాట. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. బాక్స్లో పేపర్ వేసి పెడతాను కాబట్టి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి. అంటే లైక్ వాటర్ అంతా పీల్చుకోవు. కవర్లో ఫ్లవర్స్ అయితే ఫస్ట్ వాడేస్తాను. ఆయిల్ కూడా బోల్డ్ అంత పడుతుందండి కార్తీక మాసము. సో అందుకని 1 లీటర్ ప్యాకెట్ తెచ్చేసా. లేదంటే ఎప్పుడు కూడా 1/2 లీటర్ తీసుకొచ్చి రీఫిల్ చేస్తూ ఉంటాను. ఇదంతా కూడా ఈవినింగ్ వంట చేస్తున్నా అనమాట. అరౌండ్ 4:30కి అలా స్టార్ట్ చేశాను. ముందు మామిడికాయ పప్పు చేసేసాను. ఆ తర్వాత ఏమో దొండకాయలు ఫ్రై చేస్తున్నా. నేను మార్నింగ్ నుంచి నక్తమున్నాను కదా, ఫ్రూట్స్ మామూలుగా తీసుకుంటున్నా అండి. కటిక ఉపవాసం అయితే ఉండట్లేదు. ఇవి లోటస్ స్టెమ్ ఒరుగులండి. చాలా హెల్దీ అనమాట. బ్రెయిన్కి చాలా మంచిది అంటారు. స్ట్రెస్ రిలీవర్ కూడా. కొద్దిగా ఉప్పగా ఉంటాయి, బట్ అంత తినలేని ఉప్పు అయితే ఉండదు. చిన్నపిల్లలకి చాలా మంచిది అని అంటారు, ఎందుకంటే బ్రెయిన్ ఎదుగుదలకి మంచిది అంట ఇది. జస్ట్ మనం వడియాలు ఎలా వేస్తామో అలా వేయించేసి తీసుకోవడమే. పూజ అయిపోయిన తర్వాత టేబుల్ అంతా అరేంజ్ చేస్తాను అండి. ఇంకా నేను భోంచేస్తాను ఫస్ట్. నేను భోంచేసిన ఒక 1.5 అవర్స్కి సిద్ధు అండ్ మా హస్బెండ్ వాళ్ళిద్దరూ భోంచేస్తారు. ఎందుకంటే ఇంతకన్నా కూడా నేను అయితే ఉండలేనండి. మ్యాక్సిమం 6-6:30కి అట్లాగా నేను కుక్కర్ పెట్టేస్తున్నాను. సో 7కి అట్లా నా లంచ్ డిన్నర్ స్టార్ట్ చేసేస్తున్నా. దీంతో వీడియో ఎండ్ చేస్తున్నా అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కమెంట్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యర్ టైం.